వెళ్తూ వెళ్తూ కారులో పాస్టమ్మ గారు మేము ఒక ఊరికి, అంటే ఒక ఇల్లు, అమ్మగారు మళ్ళీ అక్కడి నుంచి ఇటు వెనక్కి వచ్చారు. నేను అటు వెళ్ళా, ఏదో పని మీద వెళ్ళా. ఒకరికి ఏదో కొంచెం భోజనం ఇచ్చి ఒక చెద్దరిచ్చి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసి వెళ్దామని వెళ్తే అక్కడ ఇవ్వాలని ఉంది, తనతో మాట్లాడాలని ఉంది, కానీ అక్కడ నిలబడటానికి నా మనసు సహకరించట్లేదు. ఎందుకో తెలుసా? అంత బ్యాడ్ వాసన, చాలా కంపుగా ఉంది. నేనే ఎంత తట్టుకోలేకొచ్చానంటే, ఇలాంటి వాసన కలిగిన వాళ్ళు ప్రజలు ఎంతమంది లేరంటారు? నేను అనుకున్నట్టుగా దేవుడు అనుకుంటే నువ్వు ఇక్కడ ఉండేదానివేనా? ఉంటావమ్మా? నేను అనుకున్నట్టుగా నువ్వు అనుకుంటే ఈ స్థితిలో ఉండేదానివా? అందుకనే నాకు ఆయన కావాలి. అన్నీ భరించేవాడు, అన్నిటిని సహించేవాడు, అందరి మధ్యలో ఉండేవాడు దేవుడు ఉన్నాడండి. దేవుడు అన్యాయస్తుడు కాదండి. అందరూ వదిలేసినా నువ్వు వదిలేయవు నాయన, అందరూ తోసివేసినా నువ్వు పారవేయవు నాయన. అవును కదండి. బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా తోసివేయబడ్డారు, తీసివేయబడ్డారు, నెట్టివేయబడ్డారు, పాడైపోయారు. అలాంటి వాళ్ళను కూడా దేవుడు గొప్ప ఘనంగా వాడుకున్నాడు. అందులో ఇవాళ నువ్వుండవు, నేనున్నాను. వారిని ఎన్నుకున్నట్టు దేవుడు నిన్ను కూడా ఎన్నుకున్నాడు. వారిని దీవించినట్టు నిన్ను కూడా దేవుడు ఏం చేశాడంటే దీవించాడు. అందుకనే కన్నీళ్లు తుడిచే యేసయ్య అంట. ఏం తుడిచే యేసయ్య? కన్నీళ్లు తుడిచే యేసయ్య. దేవునికి స్తుతి కలుగునగాక. ఎవరు కన్నీళ్లు తుడిచాడండి? ఎవరు కన్నీళ్లు తుడుస్తాడండి? ఏడిస్తే కన్నీళ్లు తుడుస్తానంటే నువ్వు ఒగలేడి పెడితే తోడవడు. చాలామంది ఏడిచే వాళ్ళు ఉన్నారు, అవసరాల కొరకు ఏడిచే వాళ్ళు ఉన్నారు. కానీ ఇష్టమైనది నీకు కష్టంగా ఉండదాని కోసం నువ్వు ఏడిస్తే నా ప్రభు ఖచ్చితంగా నీ కన్నీళ్లు తుడుస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునగాక. చాలామంది ఏడుస్తారండి, కొడితే కూడా ఏడిచే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కన్నీళ్లు తుడుస్తాడా? తిడితే తిట్టుకి ఏడిచే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కన్నీళ్లు తుడుస్తాడా? మరి ఎవరి కన్నీళ్లు తుడుస్తాడు చెప్పండి? మీరు చెప్పండి. యథార్థంగా ఎట్ట ఎడతారు? ఏడిసేవాడు యథార్థంగా ఒకటి ఉంటుంది, మోసంతో ఒకటి ఉంటుందా? చెప్పండి అండి. యథార్థంగా ఎట్ట ఉంటుంది, నిజం ఎట్ట ఉంటుంది? యథార్థంగా అంటే నిజంగా అంటే ఆపతక. ఏం మాట్లాడలే మీరు? ప్రార్థనలో నీకు డబ్బు కోసం ఏడుస్తావు, ఇస్తాడా? ఓకే, నిజమే నడిపే కది. డబ్బు కోసం ఏడితే ఎట్టిస్తాడన్నా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. డబ్బు అవసరమా? నీ ప్రాణం అవసరమా? నీ జీవితం అవసరమా? నీ బంగారం అవసరమా? చెప్పండి అండి దయచేసి. అమ్మ మీరేం మాట్లాడుకుంటున్నారా? ఏది అవసరం? జీవితం చాలా విలువైనది, మంచిదే, నేను కాదంట్లే. అతడు అడిగిన దానికి కూడా ఆన్సర్ ఉంది. అడిగితే ఇస్తాడు, కానీ అవసరమైంది అడుగు, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. కన్నీళ్ళు తుడుస్తాడు, అన్ని కన్నీళ్ళు కావు. నిజమే, యథార్థంగా వాస్తవంగా రోగివై ఉంటే, ఆపదలో ఉంటే, ఆ కన్నీళ్ళు దేవుని కోసమే నువ్వు శ్రమపడి ఏడిస్తే ఖచ్చితంగా తుడుస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడండి? తుడుస్తాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన కన్నీళ్లు తుడిచేవాడైతే మనము కన్నీళ్లు పెట్టే వాళ్ళము ఉన్నాం. మరి ఎలా? ఆయన కన్నీళ్లు తుడిస్తే మనం ఏం చేస్తున్నాము? మీ అమ్మకు నువ్వేగా కన్నీళ్లు తెప్పించింది, మీ నాన్నకి మీరేగా కన్నీళ్లు తెప్పించింది. ఆ కన్నీళ్లు కూడా తుడుస్తాడా? చెప్పండి అమ్మా, ఆ కన్నీళ్లు కూడా తుడుస్తాడా? హల్లెలూయా. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. నిన్ను బట్టి నీ కుమారుడు ఏడ్చాడు, నిన్ను బట్టి నీ బిడ్డ ఏడ్చింది అనుకుందాం, దాన్ని కూడా ఆ కన్నీళ్ళు కూడా తుడుస్తాడా? తుడుస్తాడంటే ఎలా తుడుస్తాడండి? కొన్ని కారణాలు ఉండయండి, కొన్ని అవసరతలు ఉండయండి, కొన్ని సూచనలు ఉండయండి. అలాంటి కన్నీళ్ళు ఖచ్చితంగా యేసయ్య, నువ్వు ఒకవేళ అలాంటి శ్రమ కలిగి దేవునితో పెనువేయబడి నువ్వు ఏడుస్తుంటే
ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా 100% ప్రభు నీ కన్నీళ్లు తుడుస్తాడు. ఆయన తోడవటానికి వచ్చాడు, ఆయన కన్నీళ్లు చూడటానికి వచ్చాడు. ఆయన తుడిచి నిన్ను వాదార్చేవాడే, కాదంట్లే. నిజం, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కన్నీళ్లు పెడితే ఏమండి, ఆ కన్నీళ్లు నిజముగా మొరపెట్టువానికి నేను సమీపంగా ఉంటున్నాడు. అంటే నిజం అనేది ఒకటి ఉంటుంది, అబద్ధం అనేది ఒకటి ఉంటుంది. నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉంటాడంట. ఎలా ఉంటాడండి? సమీపంగా. ఎవరికి సమీపంగా ఉంటాడు? మొరపెట్టువారుగా, నిజంగా మొరపెట్టేవారికా, ప్రార్థన చేసేవారికా, నిజముగా ప్రార్థన చేసేవారికా? చెప్పండి ఒకసారి. కన్నీళ్లు పెట్టేవారికా, నిజముగా కన్నీళ్లు పెట్టేవారికా? ఎవరికి? నిజముగా. దేవునికి మహిమ కలుగునుగాక. వాస్తవముగా దేవుని సన్నిధిలో నువ్వు అలాంటి గాయపరచబడితే, బాధతో ఉంటే, వేదనలో ఉంటే, ఏమండి అలాంటి శ్రమ కలిగి నువ్వు ఉంటే, ఆ శ్రమ కూడా దేవుని నిమిత్తమైన ఆ నింద మోస్తే యేసయ్య ఖచ్చితంగా నీ కన్నీళ్లు తుడుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కన్నీళ్లు తుడిచేవాడే. మనము గాయం చేస్తే ఆయన గాయాన్ని మానుపుతాడు. మనము ఏడిపిస్తే ఆయన కన్నీళ్లు తుడుస్తాడు. నువ్వు ఎదుటివాన్ని నువ్వు ఏడిపించావనుకో అనవసరంగా, కానీ ఖచ్చితంగా అది నిజంగా నువ్వు ఏడిపించిన దాంట్లో యథార్థత లేకపోతే నువ్వు తోడవలసిన పని లేదు. ప్రభువే దాన్ని చూసుకుంటాడు, ప్రభుయే కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్లో చాలా మంది ఏడ్చారు, కన్నీళ్లు తోడబడ్డాయి. ఏమండి, వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, వారు దీవించబడ్డారు, వాళ్ళు వర్ధిల్లినారు, వారు బహు భాగ్యవంతులుగా తీర్చబడ్డారని వాక్యము చలవిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హిజ్కియా ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? ఎందుకు కన్నీళ్ళు పెట్టాడంటే ఆస్తుల కోసం, డబ్బుల కోసం కన్నీళ్ళు పెట్టలే. హిజ్కియా కూడా కన్నీళ్ళు విడిచాడు, మనుషులు వైపు పెట్టి కన్నీళ్లు పెట్టలేదు. ఏమండి, హిజ్కియా కూడా ప్రార్థన చేశాడు, మనుషులు చూచేటట్టుగా ప్రార్థన చేయలేదు. హిజ్కియా కూడా కన్నీళ్లు విడిచాడు, కానీ ఆ కన్నీళ్లు దేవుని వైపు మళ్ళీ కన్నీళ్లు విడిచాడు. చనిపోతున్న వ్యక్తి, ఆ రోజు కొద్ది రోజుల్లో చనిపోయే వ్యక్తిని, హిజ్కియా నువ్వు మరణించట్లేదు, మరలా నీకు నేను ఏయి బతికించినాయండి అమ్మ, ఏయి బతికించినాయి చెప్పండిరా. ఎవరు తుడిచారు ఈ కన్నీళ్ళు? దేవుడు తుడిచిన కన్నీళ్ళు ఎట్టుంటాయండి. ఒకవేళ నువ్వు ఏడుస్తున్నావు కానీ అబద్ధాలు ఆడి, మోసాలు చేసి, ఏవండి దొంగిలించి, మోసం చేసి, నిజాన్ని అబద్ధం చేసి, అబద్ధాన్ని నిజం చేస్తే ఏడిస్తే కన్నీళ్ళు తుడుస్తాడా? ఏమండి, గుడ్డ పెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారనుకుంటా. ప్రైజ్ అల్లాడు, హల్లెలూయా. అమ్మ, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తెలిసిన వాక్యాలేనండి. హిజ్కియా కన్నీళ్లు తోడ్చాడంటే అప్పుడు చనిపోతున్న వ్యక్తి 15 సంవత్సరాలు ఆయనకు ఆయుష్నిచ్చేశాడు. ఆయుష్. దేవునికి స్తుతి. మనుషులు ఇచ్చారండి, అందరూ తోసేశారు. ఒకవేళ దేవుడైతే తూడ్చేశాడు. ఆ కన్నీళ్ళని ఏం చేశాడండి? అందరూ తోసేస్తారు, దేవుడైతే తూడుస్తాడు. అందరూ గాయం చేస్తారు, దేవుడు గాయాన్ని కడతాడు. ఏమండి, అందరూ నిందలేస్తారు, దేవుడు ఆ నిందల నుంచి గొప్ప దండి తెరుస్తాడు. సపోర్ట్ కొట్టేసే నామని మహింపరుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి చెప్పిందాక నేను ఇంతే అంటాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమండి, కావాలే రావాలి. ఎవరి కోసం పెడదాం మనం? అబ్బా, అంతటోళ్ళు ఉండారేనండి, అలాంటి వాళ్ళు ఉండారా? అమ్మ, నీకు ఏ ఆపత లేకుండా, ఏ కష్టము లేకుండా, ఏది కరువు లేకుండా యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి నా కోసం ప్రాణం పెట్టినవని అనడని ఏడిచావా? ఏడితే ఒకలేడి పెడిచిన కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయా?
చెప్పమ్మా. ప్రభువా, నా కోసం ప్రాణం పెట్టావయ్యా, నా కోసం రక్తం కార్చావయ్యా, నా కోసం ప్రాణమే ఇచ్చావయ్యా, నీకు నేనేమి ఇవ్వగలనయ్యా, నా కన్నీళ్ళతోటనే నీ పాదాలు గడుగుతున్నాయ్యా. హలో, కావాలన్నావుగా, రావాలన్నావుగా, అలా వచ్చి అలా పోవాలి కదమ్మా. తమ్ముడు రావాలి, రావటానికి మాత్రమైతే యేసుప్రభుతో మాకు కావాలి, మళ్ళీ మాకు కావాల్సినవి కావాలి, అవి కావాలి. ఒక సామెత ఉంది, అవ్వ కావాలి, అంతే కదమ్మా. ఎలిజబెత్ అంతేనారా? అంతేనా? జానీ అంతేనా? దేవునికి స్తుతి కలుగును గాక. ఏమండి, నవ్వుల కళ్ళకి నీళ్ళు గారితే ఏటకానికి ముద్ద అండి. ఒక సామెత ఉందండి. ముద్ద వద్దా? దేవునికి నవ్వుల కళ్ళకి నీళ్లు కారితే ఏటకానికి ముద్ద. అది ఏడిస్తే నాకేంటి, దాన్ని నేను గురిపెట్టి కొట్టాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. వాడు పక్కముట్టోడు ఏడిస్తేందుకు, వాడి బాగుపడితేందుకు, చెడిపోతే నాకెందుకు? నాకేంటమ్మా, నేను మంచిగా ఉండాలి. ఎస్, నేను మంచిగా ఉండాలి, నేను బాగుండాలి. నా రక్త సంబంధులు లేవన్నా ఏమండి, మా ఊరోడా, మా పార్టీయా, మా అమ్మతోడా, మా నాన్నతోడా, చెప్పండి ఎవడోడు, మాకెందుకండి అనేవాళ్ళు లేరా? లేరా? వాళ్ళు కూడా ఏడిస్తే కన్నులు తుడుస్తాడా? అట్ట అనుకునే వాళ్ళు చెప్పండి ఒకసారి. వెనకుండోళ్ళు చేతులు ఎత్తండి. అమ్మ చేతులు ఎత్తండి. అమ్మ చేతులు ఎత్తమ్మా. అమ్మ చేతులు ఎత్తు తల్లి, నీ చేతులు దేవుడు దీవించును గాక. ఈరోజు ఎందుకు ఎక్కడికి వచ్చినాక వాక్యం మారింది. నేను కాళ్ళను గురించి మాట్లాడాలనుకున్నా. కాళ్ళు అదేంటి పాస్టర్ గారు అనుకోవచ్చు. నీ కాళ్ళు అంట లేడి కాలు వలన చేస్తానన్నాడు వాక్యములో. లేడి కాళ్ళు ఎంత ఉంటాయండి? సన్నగా ఉంటాయి, దొరకదు. లేడి అంటే చాలా పరిగెత్తది. కొంతమంది కాలు చూస్తే దూలాలు, కొంతమంది కాలు చూస్తామా దూలాలు, కానీ కూర్చుంటే లేవరు, లేస్తే నడవరు. ఇక కూర్చుంటే మాత్రం ఇక పెట్టి తిండి మేత మాత్రం తినేస్తారు. కొంతమంది కాలు సన్నగా ఉంటాయి, అసలు దొరకరు. కొంతమంది లేడి కాళ్ళ వలన దేవుడు నిన్ను చేయాలనే మాట మీద మాట్లాడాలనుకున్నా కానీ ఎందుకో తమ్ముడు మార్చేశాడు. ఏం మాట్లాడలేదాక పాట మార్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, కావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. స్నేహితులను నమ్మాను, మోసము చేశారు, బంధువులను నమ్మాను, దోహము చేశారు. ఆమేన్. చూడు ఎంత చక్కగా కూర్చుందో బిడ్డ. ఏ బాధ లేదయ్యా, నాకు నువ్వు అవసరం లేదు అయ్యా, నువ్వెందుకయ్యా, నాకు అన్నీ ఉన్నాయి. ఎంత చక్కగా కూర్చుందో. నీ ధైర్యం మంటపడిపోను. ఇంతమంది చక్కగా పాడుతూ సపోర్ట్లు కొడుతూ డైరెక్ట్గా నా దగ్గరనే మళ్ళా దగ్గర ఏదో ఆడి పాడినట్టు నన్ను గణపరిచినట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రావాలేసయ్యా, నువ్వు కావాలేసయ్యా, రావాలేసయ్యా, నువ్వు కావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరునై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరునై అందరికీ దూరమై, అనాదిగా నిలుచున్న నీ రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. నేనున్నానని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. కష్టాలో వారంతా తొలగిపోతారు. నేనున్నాను అందరూ అంటారు. కష్టాలలో వారంతా
తొలగిపోతారు. దీనుడనై అంధుడనై అనాదిగా ఒలిచాను. దీనుడనై అంధుడనై అనాదిగా నిలిచాను. అప్పుడు నీవు రావా. అదే దేవుడు దీవించునుగాక. అప్పుడు రావాలిగా. అందరూ విడిచారయ్యా, అందరూ తోసేశారయ్యా, ఇప్పుడు నాతో రావాలి. అవును, చిక్కగా ఉన్నప్పుడు మధ్యగా ఇలువ తెలియదు, పలసగైతే కానీ తెలిసిద్దంట రంగేందు. దేవునికి స్థుతి కలుగునుగాక. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఎన్ని పాటలన్నా పాడండి, ఎంత వాక్యమన్నా చెప్పనియండి, జీవితం గొర్రెకి బెత్తడి తోకలాగా, క్రైస్తవుడి భక్తి దుప్పటి దులిపిలాగా ఉంది అయిపోయిందండి. వస్తే ఊరికనే అలా దులిపేసి వెళ్ళిపోతున్నావు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడవయ్యా, పాట దూరగా నా జీవితాన్ని హెచ్చరించిందయ్యా, నా జీవితం మలుపుకుంటాను ప్రభువా. నిజమే కదయ్యా, అందరూ ఈ బజారంతా నాదే అనుకున్నానయ్యా, ఇదిగో నాకు 4 కొడుకులు అనుకున్నాయ్యా, వీళ్ళంతా కూడా రోగంతో వస్తే ఈగలాలుతున్నప్పుడు ఏవండి అలాంటి సమయంలో ఎవడండి నీ దగ్గర ఉండేది? ఎవరికి కావాలండి ఆ బలగము? ఎవరికి కావాలండి ఆ కొడుకులు? ఎవరికి కావాలండి ఆ ఆస్తులు? ఆయన లేని జీవితం ఏ పాటిది మన జీవితం? ఆయన జీవితం, ఆయన లేని జీవితము, ఆయన లేని కృప మనకి ఎంతుండ? సున్నా. యేసు లేకపోతే నీ బ్రతుకంతా సున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రావాలే, మరలా నాకు ఆయన కావాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎంత అనుభవంతో రాశారో తెలుసండి. ఆస్తులున్నాయి, బంగారం ఉంది, బలగం ఉంది, అయ్యా ఐశ్వర్యం ఉంది, మేడలున్నాయి, మిద్దెలున్నాయి, కార్లున్నాయి, హోదా ఉంది, పలుకుబడి ఉంది, అందరూ దూరం అయ్యారయ్యా, ఒక్కడనే మిగిలిపోయానయ్యా. ఇక నువ్వు నాతో రావాలయ్యా, నువ్వు నాకు కావాలయ్యా. నువ్వు వస్తే, నువ్వు ఉంటే నాకు ఏ కొరత ఉండదయ్యా. అప్పుడేమైందో మరి, అంతకుముందు ఏమైందోనండి. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలరా, కన్నీళ్లు తుడిచే దేవుడండి, ఓదార్చే దేవుడండి, పలకరించే దేవుడండి, పరామర్శించే దేవుడండి, ఉద్ధరించే దేవుడండి, నిన్ను బలపరిచే దేవుడండి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాట, కన్నీళ్లు తుడిచే యేసయ్య నీ పక్కనున్నాడు. నిజంగా వాస్తవంగా ప్రభుకు మొరపెట్టండి, నిజానికి మొరపెట్టండి. ప్రభు ఖచ్చితంగా మీ పక్షమున నిలబడతాడు. యుద్ధము మీరు కాదు చేయాల్సింది, యెహోవా మీ పక్షమున యుద్ధం చేసేవాడు ఉన్నాడు. మీరు ఊరకనే చూస్తూ నిలబడండి, ఊరకనే జస్ట్ అలా నిలబడంతే. విజయం నీదే, విజయం నీదే, విజయం నీదే. ఏ ఓటము లేదు. అవును, నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధము ఏది వర్తిల్లదో. దేవునికి స్తుతి కలుగునుగాక. ఏ ఆయుధము వర్తిల్లదు. ఎందుకో తెలుసా? అది దేవుని పక్షమున నువ్వు కన్నీళ్ళు విడిస్తే, అది దేవుని పక్షమున నువ్వు ప్రార్థన చేస్తే, అది దేవుని పక్షమున నువ్వు నిలబడుంటే, కరువులో, కష్టములో, ఇబ్బందులో, ఇరుకులో, ఇబ్బందులో, అవమానములో, నిందలో యేసు నామములో నిలబడు. పక్షమున యేసయ్య నిలబడాక యుద్ధం చేస్తుంటాడు. నువ్వు చూస్తుండగానే నువ్వు నిలబడగానే నీ శత్రువులు లయమైపోతారు, మాయమైపోతారు, లయమైపోతారు. దేవునికి మహిమ కలుగునుగాక. అదిగో ఆయన రావాలి, అదిగో ఆయన నాకు కావాలి, ఆయన నాకు కావాలి. జీసస్ ఆయన నాకు కావాలి. ఈ లోకముతో నాకు పని లేదయ్యా, ఈ లోకంలో ఉన్న మనుషులతో నాకు పని లేదయ్యా. నువ్వు ఈ కాలాన్ని, ఈ ఋతువులను చేసింది నువ్వు. ఆకాశము నీది, భూమి నీది. ఈ భూమి మీద బ్రతుకుతున్న పాపిని, నీ బిడ్డ, నా పక్షమున నువ్వు కావాలయ్యా. నీ బిడ్డనయ్యా నేను, నువ్వు నాకు కావాలి. దేవుడు కావాలన్న వాళ్ళ ప్రజలు ఎంతమంది అండి? దేవుడు కావాలన్న వాళ్ళు రావాలని ఇందాక చెప్పినావు కదమ్మా, అలాగనే నువ్వు కావాలని చెప్పినావు కదమ్మా. దేవుడు అంటే ఇష్టపడే వాళ్ళు ఎంతమంది? అందుకని నీ తండ్రి ఇంటి నుంచి వదిలి, నీ బంధువులు ఇంటి నుంచి వదిలి, నేను చూపించిన దేశానికి ఎలా నేనక్కడ నిన్ను గొప్ప చేస్తానని చెప్పేశాడు. నీ బంధువుల నుంచి రావాలి, నీ బంధువుల నుంచి బయటికి రావాలి,
నీ బలగముల నుంచి బయటకు రావాలి, నీ వాదాల నుంచి బయటకు రావాలి, నీ రాజకిరీటాలు పక్కన పెట్టాలి, నీ గర్వాన్ని పక్కన పెట్టాలి, నీ ఆస్తులను పక్కన పెట్టాలి. ఈ యేసుకు దీన మనసు కావాలండి. గర్విష్ఠులను దేవుడు ప్రేమించడండి. గర్విష్ఠులను దేవుడు ప్రేమించడండి. గర్విష్ఠులను హృదయాన్ని అణిచేవాడు. రాజులతో సహా ఏమండి, సైన్యముతో వచ్చిన రాజులు అటువంటి వాళ్ళు కూడా హతసాక్షులైపోయారు. వేస్తాము, పొడుస్తాము, వాళ్ళని కొడతాము, వాళ్ళు మా చేతిలో బలైపోతానని ఓ రాజు, పొతిఫర్ రాజు ఇదిగో ఐగుప్తు నుంచి పరిగెత్తుకొని వచ్చాడండి. ఐగుప్తు నుంచి పరిగెత్తుకొని వచ్చాడు. ఏమండి, గుర్రముల మీద, ఏమండి, యుద్ధంకి ఎన్ని ఆయుధాలు తీసుకొని వచ్చాడు తెలుసా? మాదే విషయం, మాదే గెలుపు, మాదే యుద్ధం అనుకున్నారు. కానీ అనుకున్న లాంటి ప్రజలు రాజుతో సహా పిట్టలు చచ్చిపోయినట్టు చచ్చిపోయి లేచి ఆ ఉబ్బిపోయారండి ఆ సముద్రములో. ఏ సముద్రం అది? ఏ సముద్రం అది? ఎర్ర సముద్రములో వాళ్ళు ఎలా చచ్చిపోయారు తెలుసండి? ఏమండి, ఎలా చచ్చిపోయారండి? శత్రువు సైన్యముతో సహా మునిగి చచ్చిపోయిరని వాక్యం ఉంటుంది. దేవునికి స్తుతి కలుగును గాక. ఒకవేళ అనుకుంటున్నామో నీ ఆలోచనలు ఏదో ఉండుంటుంది, ఏదో చేయాలని, ఏదో చెప్పాలని ఉందా? దేవుని ఇష్టము లేని ఏది జరగదు బిడ్డ. అందుకని చక్కని ఉదాహరణ, హిందువైతే శివుడు ఆజ్ఞ లేనిది సీమ కూడా కొట్టదంటారు. క్రైస్తవుడైతే ఎన్ని తెలిసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తం ప్రభువా. దేవునికి స్తోత్రము కలుగును గాక. జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరగాలే చిత్తమే. అమ్మా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరగాలే నీ చిత్తమే. ఎన్ని తలసినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరగాలే నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, అందరికొచ్చి పాట, నీతోనే పాడి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, విలలోనయే ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులు నీ ప్రేమ పొందక, అడవి పువ్వులు నీ ప్రేమ పొందక, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలసినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరగాలే నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవేనని తలసి, నా హృదయము నీ కొరకే ప్రజల పరస మనమందరం కలిసి, నా ఇంటి దీపం నీవేనని తలసి, నా హృదయము నీ కొరకే ప్రజల పరిస్థితిని ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఆమేన్. ఏ దీపాలి? ఆరిపోయిన దీపాలను ఏం చేశాడండి? వెలిగించాడు. నా ఇంటి దీపం అంట. ఎవరింటి దీపం ఇది? ఇదిగో మనం పెట్టుకున్న దీపం ఇది. కానీ యేసయ్య ఒక దీపం మనలో పెట్టాడు. ఆ దీపాన్ని కొంచెం కింద కానీ మంచం కింద పెట్టబాకండి, దీపస్తంభం మీద ఆ దీపాన్ని పెట్టండి. అనేకులకి అది ఎలుగుగా మార్చబడుతుంది. నేటి క్రైస్తవుడు ఎలా ఉన్నాడో తెలుసమ్మా? మంచం కింద ఆ ఎలుగు పెడితే అక్కడే పరిమితం అయిపోయింది. కొంచెం కింద ఆ ఎలుగుని అక్కడ పెడితే ఆ ఇంటికే పరిమితం అయిపోయింది. కానీ వెలిగించబడిన దీపాలు ఇప్పుడు ఎక్కడున్నాయో తెలుసా అండి? ఎక్కడున్నాయి అంటారు? మంచం కింద అంటే ఇప్పుడు మంచాల మీద బండినోళ్ళు, కంచాలు తినేవాళ్ళు. హలో, దేవునికి స్తోత్రము కలుగును గాక. వెలిగించబడిన దీపం ఎక్కడుండాలమ్మా?
దీపస్తంభం మీద, అంటే కనపడేవారుగా ఉండాలి మనము. మరుగైన స్థలములో మనం ఉండకూడదు, కనపడే స్థలములుగా ఉండాలి. యేసు ప్రభు ఈ లోకానికి వెలుగని చెప్పేశాడు. యేసు ప్రభు ఏమన్నాడమ్మా? నేను లోకానికి ఎలుగుని. దేవునికి స్తుతి కలుగును గాక. శాపగ్రస్తమైన ఈ బ్రతుకులకి యేసయ్య ఎలుగే బట్టే కదమ్మా నా ఇంటికి ఇంత వెలుగు వచ్చాడు. ఎంత వెలుగు వచ్చింది తెలుసా? ఆ ఇల్లు కాదురా, నా ఇంటికి దీపం అంటే ఇగో ఈ ఒంటికి ఈ హృదయానికి నా దీపం యేసయ్యే. నా ఇంటికి దీపము, ఆరిపోయిన ఆ దీపం. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఈ దీపాన్ని వెలిగించింది యేసయ్యే. ఈ దీపాన్ని ఎవడో ఆర్పలేడు. గాలిలో కానీ, వానలో కానీ, వరదలో కానీ, ఏమండి పెను తుఫాను లాంటిది వచ్చిన ఈ దీపము ఆరిపోదయ్యా. నువ్వు వెలిగించిన దీపము ఆరిపోదయ్యా అని యేసన్న గారు పడాడండి. నువ్వు వెలిగించిన దీపము చాలు తమ్ముడు, చాలు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నా దీపము ఆరిపోదు. ఎవరు వెలిగించిన దీపం అమ్మా? అమ్మా, ఎవరు వెలిగించిన దీపం రా? దేవునికి స్తోత్రము కలుగును. ఈ దీపాన్ని కాపాడుకుందాం అమ్మా. ఈ దీపాన్ని మనము వెలిగించే దీపముగా ఉంచుదాము. నీ కన్నీళ్లు తుడిచే యేసయ్య. చెప్పండి, నీ కన్నీళ్లు తుడిచే యేసయ్య. మీ పక్కముడితో చెప్పుకోండి, మీ కన్నీళ్లు తుడిచే యేసయ్య. చెప్పుకోండి అమ్మ. కొంతమంది ఎట్ట అంటమే కానీ ఏం నోట్లో బంగారం ఉందో ఏందో. నీ కన్నీళ్లు తుడిచేవాడు యేసయ్య. జాను, నీ కన్నీళ్లు తుడిచేవాడు యేసయ్య. అమ్మ మోషే గారు, మీ కన్నీళ్లు తుడిచే యేసయ్య. రతమ్మా, రతనమో, నీ కన్నీళ్లు తుడిచే యేసయ్య అమ్మా. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అక్క చెల్లెలు చెప్పుకుంటారా, రాకరాకు వచ్చారు. మీ కన్నీళ్లు తుడిచే యేసయ్య. చెప్పండి రా, మీ కన్నీళ్లు తుడిచే యేసయ్య. పీసయ్య కాదు, యేసయ్య. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరమ్మా ఆయన? యేసు. యేసు. చూడు, ఇంత చెప్పినా కూడా ఏమైనా తలకాయ నాలకనే వేసింది కానీ దేవునికి స్తుతి కలుగును. నువ్వు ఇలా కంట పడతావు, జాగ్రత్త. హల్లెలూయా. యేసు, 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 యేసు. తర్వాత ఆమేన్. హల్లెలూయా. అవునండి, యేసయ్య ఏం చేస్తాడండి? కన్నీళ్ళు, మనం కన్నీళ్ళు పెట్టేస్తున్నామండి యేసయ్యకి. మనం కన్నీళ్ళు దేవుడు తుడుస్తానంటే మనం ఏం చేస్తున్నామంటే దేవుని బాధ పెట్టించే వాళ్ళంగా ఉంటున్నాం. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రభు నామం పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నా, హిజ్కియా కన్నీళ్ళు దేవుడు తుడిచాడు. హన్నా, హన్నా ఉన్నావా? హన్నా ఏం మాట్లాడలేదు బాబు. అన్నా ఉన్నా అన్నాడా లేదా? అన్నాడా లేదా అమ్మా? మీరు అట్ట చూస్తారేంటి అక్క? అన్నాడా లేదా? అన్నా నేను ఉన్నా, నీ ప్రార్థన ఇన్నా, నీకేం కావాలి నాకు తెలుసమ్మా. నేను అనేకులు గొడ్రాలు అన్నారు కాదు, నీకు ఒక మగపిల్లోడు కావాలి కదా, నువ్వు శ్వాసొచ్చి మందిరంలో ఉండదు కదా, ప్రజలు అది నిన్ను చూసి ఏమంటున్నారు? ఏమో మత్తురాలని అంటున్నారు కదా. పర్వాలేదు, ఆ మత్తురాలు అనేవాళ్ళు చిత్తు చిత్తుగా ఓడిపోతారు. నిన్ను మత్తురాలు అన్నారు చూసారా? హలో, చిత్తు చిత్తుగా ఓడిపోతారు. నవ్వటం తప్ప సపోర్ట్ కొట్టట్లే. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను మత్తురాలు అన్నారా? వాళ్ళు చిత్తు చిత్తుగా. ఎందుకు తెలుసా? ఆమె మత్తురాలండి. ఆమె ఈ సోలకొచ్చి అట్లా పడిపోతుందంటే ఉపవాసం ఉండి కన్నీళ్ళు కాడుస్తూ అలా దేవుళ్ళు ఏం చేస్తుందంటే ఎదుగుతున్న సమయములు అనేకులు అనేక రకాలుగా మాట్లాడుతున్నారండి. అప్పుడు అంటాడు కదా, అన్నా ప్రార్థన చేస్తే నేను ఎన్నా అని చెప్పేశాడు. ఆ అన్న కన్నీళ్ళు ఏం చేశాడు రా దేవుడు? తూడ్చారు. అందరం కన్నీళ్ళు పెట్టారు, అందరం కన్నీళ్ళు పెట్టారు. కానీ కన్నీళ్లు పెట్టిన కన్నీళ్లు దేవుడు తుడిచాడు. సపోర్టు కొట్టేసే నామని మయంపరుతుముగాక. హల్లెలూయా. అలాగనే హాగరు, నీకు ఏమొచ్చిందమ్మా? ఏమొచ్చింది అయ్యా? నీకు తెలియదా అయ్యా?
చారదీసినట్టే చారదీశారయ్యా. నన్ను చేదుకాయలాగా తీసి పక్కనేశారయ్యా. చారదీసినట్టే చారదీశారయ్యా. నన్ను చేదుకాయలాగా తీసి పక్కనేశారయ్యా. నీ నిడి జీవితం వల్ల అడు చూస్తారు ఏందంట్రా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును, చారదీశారు. ఎవరు చారదీశారండి? శారే కదా. అవునా కదమ్మా. నువ్వు రామ్మ మా ఇంట్లో పని చేయమంట. పాపం బాగా నేను నమ్మి వచ్చిందండి నా బిడ్డ. వస్తే చక్కటి కుమారుడు కలిగాడు. గర్భవతి అయింది, కుమారుని కన్నది. అబ్బాయి పేరేంటి? ఇస్మాయిల్. దేవునికి స్తోత్రము కలుగునగాక. ఇస్మాయిల్. దేవునికి స్తుతి కలుగునగాక. ఆ కుమారుణ్ణి నిజంగా ఆ చేత పట్టుకొని ఆ దేవుని యొక్క పేరట అరణ్యానికి వెళ్తుంటే ఆమె దుఃఖం అంతా ఇంత కాదండి. ఒక్కదాన్ని నెట్టేయాలి, ఇప్పుడు ఇద్దరిని నెట్టేసేశారు. మేడలో ఉన్నామని ఎక్కడ ఎడారులోకి తీసుకెళ్ళారు. అక్కడ ఊరు పెట్టారా? ఊరు బయటన. దేవునికి స్తోత్రము కలుగునగాక. హల్లెలూయా. ఊరు బయటలో, అరణ్యములో, ఎడారిలో, ఏవండి నీళ్ళు లేని ప్రదేశములో ఒక వాళ్ళ ఊళ్ళో చేస్తే మళ్ళీ తిరిగి వస్తుందని ఆమె డౌటు. ఎవరి డౌటు? శారమ్మ డౌటు. యజమానుడా, నువ్వు కరెక్ట్గా అరణ్యములో వదిలిపెట్టురా, అరణ్యములో వదిలిపెట్టురా, ఎడారిలో వదిలిపెట్టురా. మంచి రూట్లో వదిలిపెట్టమనుకో, ఏదో ఒక వెహికల్ ఎక్కి మళ్ళీ వస్తుంది. ఆమె తెలివి కలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఓ యజమానుడా, అబ్రహాం, ఊళ్ళో వదిలిపెట్టబాకు, ఊరు బయటలో. అమ్మగారు అన్నట్టే. ఎక్కడా చెప్పండి అండి? ఊరు బయటలో. ఆ ఊరు బయటలో కూడా ఎక్కడా? ఎడారి అరణ్యములో వదిలిపెడితే ఏ నక్కలో, ఏ కుక్కలో, ఏ చిరతపుల్లో చెప్పా తినేయాలా దాన్ని. మళ్ళా బ్రతికితే వస్తుంది. నా ఆస్తి అంతా వాడు తీసుకొని పోతాడు. ఎంత తెలివి కలిగింది అనుకున్నావు? శారా చాలా తెలివి కలిగిందండి. శారమ్మ ఉంటే ఇక్కడ కోప్పడతారో ఏంటో. మళ్ళీ పేరుని పెట్టి చెప్పిన అదొక పెద్ద బాధ ఈ మధ్య తంట. దేవుడికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. చేతులు ఎత్తి చెప్పమ్మా, సపట్టు కూడా చెప్పమ్మా. అరణ్యము లేసే వరకు ఏ చిరతపుల్లో, ఏ ఎలుగొడ్డో ఏదో ఒకటి వచ్చి, అంతే కదండి. మరి దాని ఉదాహరణ అంతే కదమ్మా. ఇంకా అరణ్యములకు పోయినాడు మళ్ళీ తిరిగి వస్తాడా? కానీ కన్న తండ్రి ఒక ఆయన చూసి ఆయన ఉన్నాడు. దాన్ని సృష్టించిన దేవుడే ఒక ఆయన అక్కడ ఉన్నాడు. ఎవ్వరు ఆ పిల్లోని కానీ ఆ తల్లిని కానీ ఒక్కరు కూడా అలా టచ్ చేయలే. ఒక్కరు కూడా ఎవరు ముట్టుకోవద్దు ఆ బిడ్డని. నా బిడ్డ. దేవునికి స్తుతి కలుగునుగాక. అందుకనే తీసేసిన రాయి, చెప్పండి మా కింద మాట, తీసేసిన రాయి మూలరాయి, మూలరాయి. దేవునికి స్తుతి కలుగునుగాక. అప్పుడు ఆమె ఏడుస్తుంటే, పిల్లోడు ఏడుస్తుంటే అప్పుడు అన్నాడు దేవుడు, ఏమని పిలిచాడ్రా? దేవునికి స్తుతి కలుగునుగాక. నీ కన్నీళ్ళు నేను చూచా. మీ పిల్లవాడిని స్వరం నాకు, మీ అబ్బాయి స్వరం మీకు వినపడుద్దండి. అప్పుడప్పుడు మీరు వెళ్తుంటే వస్తుంటే నాకు ప్రార్థనలు వినపడుతుంటాయి. ఈ ప్రార్థన శారవని పుష్ప ప్రార్థన, ఈ ప్రార్థన కరుణమ్మ గారి ప్రార్థన, ఈ ప్రార్థన ఇదిగో ప్రసన్నత ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరండి? నేనే సేవకుడు. నా బిడ్డల ప్రార్థన నేను కట్టనా? అవును, మరి మనమందరం ఎవరి బిడ్డలో? కుక్కలా, పిల్లల? మీరెవరు? దేవుడి బిడ్డలు మనం అందరం కూడా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయ్యా, ఇగో నీ బిడ్డ మొర, నీ యొక్క కుమారుడు స్వరం నాకు వినబడింది. నీకేం కావాలి? నీళ్ళు అయిపోయినాయా? అప్పటికప్పుడే బోరేసాడు. వేసాడా? చెప్పమ్మా. నీళ్ళు ఊపికి బయటకు వచ్చేసినాయి. ఆమె కన్నీళ్లు తుడిచిన దేవుడు నీ జీవితంలో గొప్ప నది లాంటి బోరేయించునుగాక. ఆశీర్వాదము కలుగునుగాక. అది అయి కన్నీళ్ళంటే అలా ఉండాలి. అయ్యో, రేపు వ్యాపారానికి వెళ్తున్నా కానీ 10,000 దొరకాలి నాకు. కావాల్సింది 1000 రూపాయల బేరానికి 10,000కి ఏడవటం తప్పక్క. నీ కన్నీళ్ళు కొట్టుకోబాకు. పాపం ఎందుకు ఏడుతావట?
అయ్యా అలా ఏడవబాకు, ఆ వగలేడిపోద్దు. నీకు కావాల్సింది 1000 రూపాయలు, 10,000 ఏం చేస్తావు? 10,000 నీకు ఇస్తే ఈ 9,000 ఏం చేస్తావు నువ్వు? దేవునికి స్తోత్రము కలుగును గాక. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు నీకు ఇచ్చేది 10 రూపాయలేగా, 10 రూపీస్, 20 రూపీస్. దేవునికి మహిమ కలుగును గాక. నీకు ఎంత కావాలి అంతే అడుగు, దానికోసం ప్రార్థన చెయ్యి. ఒకడు ఆ ఫస్ట్ స్టేర్ ఇల్లు కట్టాడని 3వ స్టేర్ కట్టాలని ఏడుతుందిగా. ఒక్కడు కట్టడం చేత కాదు, దానికి ఏడుపా. ఆ కన్నీళ్ళు తుడుస్తాడా? పెడత మొహోనాన ఆ కన్నీళ్ళు తుడుస్తాడా? అది 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 ఆసక్తి కలిగిన ప్రార్థన కాదు, ఉసురు కలిగే ప్రార్థన. అది ఏం ప్రార్థన తెలుస్తున్నా? దాన్ని ఏమంటారంటే అసూయ. బా ఒకసారి సపోర్ట్ కొట్టండి రా పాపం, అట్టమాట ఉండవు, సపోర్ట్ కొట్టాలి అప్పుడప్పుడు. మీరు చెప్పండి. అసూయ. దేవునికి మహిమ కలుగును గాక. అవునా కదా తమ్ముడు? దేవునికి స్తుతి కలుగును గాక. కక్ష. అయ్యా ఈ చిన్న ఇల్లు చాలయ్యా, నీ చిత్తం ప్రభా అని అప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఏం చేయాలంటే ఏడిచి ప్రార్థన చేస్తే, చూసారా నేను పెద్దదిద్దా అనుకుంటే ఇంక ఈ బిడ్డ చిన్నది అడిగింది. నీకు 2 స్టెర్లు బిల్లు ఇస్తారా యాకోబో, తీసుకో అంటాడు. కానీ నీకు కావాల్సింది ఒకటైతే 4 స్టెర్లు బిల్డింగ్ కడితే నీకు రేకులు ఇల్లు కూడా ఇవ్వరా నీ మొహానికి. ఇవ్వడమ్మా, నువ్వు ఎంత ఏడిస్తేవి. అవునా కదా? మీరు ఏం బాధపడతారా? తమ్ముడు ఏమన్నా బాధపడవా? అవునమ్మా, ఎంత ఏడిస్తేవి. అవసరమైన దానికి ఏడు. వాక్యం అమ్మది. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రభువు పేట దయచేసి చెబుతున్నాను, నీ కన్నీళ్లు తుడిచే దేవుడు ఉన్నాడంటే మీ ఆయన కొడితే నువ్వు కన్నీళ్ళు పెడితే ఏడవబాకు, తుడిచాడు ఉన్నాడని. పాప కన్నీళ్ళు ఎందుకు వృధా చేసుకుంటావమ్మా? అవి ఇంకో రోజున ఉపయోగపడతాయి కదమ్మా. దేవునికి స్తుతి కలుగును గాక. కొంతమంది అండి వంటకాడ కూకుంటే ఉల్లిగడ్డల కోస్తే ఏమొస్తాయి? ఇక తుడిచే ఉన్నాడని పొద్దాక ఆ ఉల్లిగడ్డలు కోసుకుంటే ఈ కన్నీళ్ళు తుడిచి అనుకో ఏస్ట్ అయితే తల్లి దయచేసి ఇంకొక రోజు ఉపవాస ప్రార్థన ఉంటుంది, ఇంకో రోజు కన్నీటి ప్రార్థన ఉంటుందమ్మా. ఉల్లిగడ్డలకి ఏడ్చి, భర్త కొడితే ఏడ్చి, అబ్బాయికి మోసం చెక్కువైనా ఏడ్చి, మాటంటే ఏడ్చి. బా అది మాటంటే కొంతమంది మాటకే ఏడుస్తారు. అమ్మో, అలాంటి కన్నీళ్ళు దేవుడు తోడవర్రా బిడ్డ. రోగి కోసం, అవసరం కోసం, దేవుని కోసం పాటుబడి ఏడువు, నా ప్రభు ఖచ్చితంగా నీ కన్నీళ్ళు తోడుస్తాడు. చెప్పు, నీ కన్నీళ్ళు తుడిచే యేసయ్య ఉన్నాడు. ఏడవకు నీవు ఏడవకు, కన్నీళ్ళు తుడిచే పడరా. ఏడవకు నీవు ఎడవకు, కన్నీళ్ళు తుడిచే దేవుడు పండను. కన్నీళ్ళ బాధలో కుటుంబ సమీక్షల భయపడవద్దు. ఆమేన్. అవును కదా? ఏడవకు నువ్వు కన్నీటి లోయల్లోకి పోయి ఏడవబాకు. ప్రభు కన్నీళ్ళు తుడిచే దేవుడు ఉన్నాడు. ఈ రాత్రి నేను ముగిస్తున్నాను. చాలామంది ఉన్నారు. హన్న ఏం చేసిందండి? కన్నీళ్ళు పెట్టింది. దేవుడు తుడిచాడు. చూడవద్దు బిడ్డ, తుడుస్తారా? భయపడబాకు దయచేసి. నా దేవుడు అన్యాయస్తుడు కాదురా బిడ్డ, పక్షపాతి కాదు బిడ్డ. ఆయన ఉండవాడు అనువాడు. అమ్మ, మనుషులు మోసం చేస్తున్నాం కానీ దేవుడు మోసం చేసేవాడు కాదు. స్నేహితులను నమ్మాను, మోసం చేశారు. బంధువులను నమ్మాను, ద్రోహం చేశారు. అయ్యా, ఒంటరినై ఉన్నానయ్యా, నువ్వు రావాలా యేసయ్యా, నువ్వు కావాలా యేసయ్యా. దేవుడి మాటలు దీవించి నడిపించును గాక. ఆమెన్.